హలో అండి. ఒక మంచి విక్రమ భేతాళ కథను విందాం. పూర్వం సింహళ దేశాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడికి ఎన్ని రోజులకి సంతానం కలగకపోవడంతో విచారం ప్రారంభమైంది. దానికి తోడు కొలువు తీరిన వారందరూ వచ్చి రాజుతో, ప్రభు, మీకు సంతానం లేకపోతే ఈ రాజ్యాన్ని పాలించేవారెవరు? ఈ రాజ్యపు ప్రజల భవిష్యత్తు ఏంటి అని అడగసాగారు. దాంతో రాజు విచారం మరింత పెరగసాగింది. ఇలా విచారిస్తున్న రాజు ఒకసారి అకస్మాత్తుగా, వికారంగా పుట్టినా పర్వాలేదు, నాకంటూ ఒక నలుసు పుడితే బాగుండు అని అనుకుంటాడు. రాజు అలా అనుకున్న కొన్ని రోజులకే రాణి గర్భవతి అయ్యి 9 నెలలకు ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాప చూడడానికి అందంగా ఉండి అన్ని లక్షణాలు కలిగి ఉంది. కాని రంగు మాత్రం కారు నలుపు. రాజుకు ఒకవైపు సంతోషము, మరొక వైపు దుఃఖము కలిగింది. అయినా భార్యతో, ఇదేదో శాపంలా ఉంది, అయినా సరే ఇది మన పిల్ల, లేక లేక పుట్టింది, దీనితోనే మన అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవాలి, తనను గారాబంగా పెంచాలి అని అన్నాడు. ఆయన తన కుమార్తె కోసం ఒక ప్రత్యేకమైన భవనాన్ని ఏర్పాటు చేసి దానిని చక్కగా అలంకరించి అందులో ఆ పిల్లను సాకడానికి దాసీలను, నౌకర్లను ఏర్పాటు చేశాడు. తరువాత పేరుపడిన జ్యోతిష్కులను, మంత్రవాదులను, తత్వవేత్తలను పిలిపించాడు. వాళ్లకు విషయం చెప్పి, నా కూతురికి పుట్టినప్పుడే ఏదో దోషం ఉన్నట్టు ఉంది, ఇలా ముందు ఎవరికైనా జరిగిందా? దీనికి పరిష్కారం ఏంటి? మీ తెలివితేటలన్నింటినీ ఉపయోగించి ఈ దోషం నుంచి బయటపడే మార్గాన్ని తొందరగా ఆలోచించండి అని చెబుతాడు. జ్యోతిష్కులు గ్రహదోషం అని అన్నారు. మంత్రవేత్తలు ఎవరో దుష్ప్రయోగం చేశారు అని అంటారు. తత్వవేత్తలు ఇది పూర్వజన్మ ప్రారబ్ధం అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పసాగారు. ఎన్నో గ్రహశాంతులు, మంత్రోచ్చరణలు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయింది. ఇలా ఉండగా ఒకరోజు ఒక ముసలావిడ తానుగా రాజును కలుసుకుని, బాబు, మీ అమ్మాయికి 18వ ఏట ఒక ప్రాణగండం ఉంది. ఆ గండాన్ని తప్పించుకుని బయటపడ్డాక మామూలు మనిషి అవుతుంది. అంతవరకు నువ్వు దీని గురించి పట్టించుకోవద్దు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతుంది. రాకుమార్తె ఏ రోజుకారోజు అందంగా పెరుగుతూ వచ్చింది. కాని పైనుంచి కింది వరకు బొగ్గు నలుపు కావడం వల్ల తన సౌందర్యం రాణించలేకపోయింది. కాని అప్పటికే రాజు, దాసీలు అందరూ ఆమె రంగుకు అలవాటు పడిపోయారు. తాను మృదువైన మనస్తత్వం కలిగినది కావడం వల్ల అందరూ ఆమెను ప్రేమగా, ఆప్యాయంగా చూడసాగారు. ఇలా ఉండగా రాకుమారి 17 ఏళ్లు నిండి 18వ సంవత్సరానికి అడుగుపెట్టింది. ఆ రోజు ఎంతో వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఆ మరుసటి రోజే రాకుమారికి విచిత్రమైన వ్యాధి సోకింది. యువరాణి వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, నేను ఇక బతకను, అయితే నేను చచ్చిపోయాక నన్ను పాతేయవద్దు, ఒక పెట్టెలో పెట్టి మన వంశం వాళ్ళందరినీ సమాధి చేసే ఒక ప్రత్యేకమైన ఆవరణ ఉంది కదా, ఆ ఆవరణలోనే ఈ పెట్టెను ఉంచండి. ఆ పెట్టెతో పాటే ప్రతిరోజు రాత్రి ఒక సామాన్య సైనికుణ్ణి దీనికి కాపలాగా ఉంచండి అని చెప్పి వెంటనే ప్రాణాలను విడిచింది. రాకుమారి శవాన్ని ఒక పెట్టెలో ఉంచి మేళతాళాల మధ్య ఆ పెట్టెను తీసుకుని సమాధికి వెళ్లి అక్కడ ఉన్న ఒక మంటపంలో ఈ పెట్టెను పెట్టారు. దానికి కాపలాగా యువరాణి ఒక సామాన్య సైనికుణ్ణి అడిగింది. కాని రాజు తన అంగరక్షకుడిలో ఒకడైన యోధుణ్ణి అక్కడికి పంపించాడు. రాజభటులు అతన్ని శ్మశానం దాకా సాగనంపి వెనక్కు తిరిగి వచ్చేశారు. ఆ యోధుడు శ్మశానపు ఆవరణ తలుపు తెరిచి లోపలికి వెళ్లి రాకుమార్తె శవం దగ్గర మంటపం మీదనే కూర్చున్నాడు. సరిగ్గా అర్ధరాత్రికి పెట్టె తానంతట అదే తెరుచుకుని అందులో నుంచి రాకుమారి బయటికి వచ్చి యోధుడిపై పడి గొంతు నిలిమి తరువాత గోరీల మధ్యకు వెళ్లి నృత్యం చేసి వికృతమైన కేకలు పెట్టి తెల్లవారేటప్పటికి తిరిగి వెళ్లి పెట్టెలో పడుకుంది. దీనికి కారణం రాకుమారిలో బేతాళుడు ప్రవేశించాడు. తెల్లవారాక రాజభటులు శ్మశానానికి వచ్చి చూస్తే యోధుడి శవం పడి ఉంది. ఈ వార్త విన్న రాజు కుంగిపోయాడు. అయినా మరుసటి రోజు ఇంకొక యోధుడిని పంపించాడు. అతడు కూడా బేతాళుడికి ఎర అయ్యాడు. రాజు వెంటనే మంత్రులందర్నీ పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. రాకుమార్తె పుట్టినప్పటినుంచి ఏదో బ్రహ్మరాక్షసి ఆవహించినట్టు ఉంది. చనిపోయాక ఆమెను దహనం చేయటమో
పూడ్చిపెట్టడమో చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా మించిపోలేదు అని అన్నారు మంత్రులు. అయితే రాజుకు ఈ ఆలోచన నచ్చలేదు. తన కూతురి చివరి కోరికను తీర్చకుండా ఉండటం ఎలా? రాజు తన సైన్యాధ్యక్షుణ్ణి పిలిపించి ధైర్య సాహసాలు గల సైనికులను ఏరి నా వద్దకు పంపించండి అని చెబుతాడు. 10 మంది సైనికులు రాజు వద్దకు వచ్చారు. వాళ్లను ఉద్దేశించి రాజు, మీలో ఈ రాత్రికి ఎవరు శ్మశానానికి కాపలా కాస్తారు? ఇది మీరనుకుంటున్నట్టు మామూలు కాపలా కాదు, ప్రాణాంతకమైనది. అలా కాక ఎవరైనా తమ ప్రాణాలను దక్కించుకుంటే ఆ సైనికుడికి నా అర్ధరాజ్యాన్నైనా ఇస్తాను అని అంటాడు. వాళ్లలో కైరబుడు అనే ఒక సైనికుడు ఉన్నాడు. అతడు ఎంతో సాహసవంతుడు, జీవితం మీద విరక్తి కలిగి ఉన్నవాడు. యుద్ధానికి పంపితే యుక్తి నేర్పరితనం లేకుండా శత్రువులను ఎలా పడితే అలా పట్టుకుని ఊచకోత కోసేవాడు. అలా ఎన్నోసార్లు తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కానీ ఆయుష్ ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. నిత్య జీవితంలో కూడా అలాగే ప్రవర్తించేవాడు. అతడికి జూదమంటే ఇష్టం. ఉన్నదంతా ఒక్కసారిగా పణం పెట్టి డబ్బులనంతా పోగొట్టుకునేవాడు. అలా ఎప్పటికప్పుడు డబ్బులను పోగొట్టుకుంటూ జీవితాన్ని భారంగా మోస్తూ ఉండేవాడు. అందుకే వస్తే అర్ధరాజ్యం వస్తుంది, లేకపోతే ప్రాణాలు పోతాయి అంతే కదా అని అనుకుని నేను వెళతాను ప్రభు అని అంటాడు. 3వ రోజు రాత్రి కైరబుణ్ణి రాజభటులు శ్మశానం వద్దకు తీసుకువెళ్లి లోపలికి పంపించి తాము తిరిగి వెళ్లిపోతారు. ఎవ్వరూ లేని ప్రదేశం, చుట్టూ కటిక చీకటి. పెట్టెలో రాకుమారి శవంలో ఏదో భూతం. ఇవన్నీ తలుచుకుంటే కైరబుడికి మొట్టమొదటిసారిగా జీవితంలో భయం అంటే ఏంటో తెలిసింది. శత్రువులతో పోరాడటం వేరు, వాళ్ళు మనుషులు, భూతాలను ఎలా ఎదుర్కొంటాం అని అనుకున్నాడు. కైరబుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఒకవేళ రాజుకు తెలిసినా ఏదో శిక్ష విధిస్తాడు, ప్రాణాలైతే పోవు కదా అని అనుకుని వెనక్కు తిరిగి 4 అడుగులు వేసేసరికి అతడికి ఒక తెల్లని ఆకారం కనిపిస్తుంది. తెల్లని బట్టలు, తెల్లటి పొడవైన గడ్డము కలిగి ఎవరో మునిలాగా కనిపించాడు. వెళ్ళిపోతున్నావేం బాబు అని అడుగుతాడు ముని. చావటం ఇష్టం లేక అంటాడు కైరబుడు. దానికా ముని, నువ్వు భయపడకు, నీకు ఎటువంటి చావు రాదు. నేను చెప్పినట్లు చెయ్యి. ఈ విభూతిని తీసుకో. అర్ధరాత్రి అయ్యే సమయానికి రాకుమార్తె శవం ఉన్న పెట్టె పక్కనే దాని మూత తెరుచుకునే వైపుగా పడుకో. రాకుమార్తె పెట్టెలో నుంచి పైకి వస్తూ నిన్ను చూడలేదు. ఆమె నీకోసం శ్మశానమంతా వెతుకుతుంది. ఈలోపు నువ్వు ఆ పెట్టెలో ఈ విభూతిని చల్లి అందులో పడుకో. రాకుమార్తె పెట్టె వద్దకు వచ్చి నిన్ను బయటకు రమ్మని అంటుంది. నువ్వు మాత్రం కదలకుండా మెదలకుండా, ఆమె పలకరిస్తే పలకకుండా ఉండాలి. ఆ పలకరించేది బేతాళుడు. బేతాళుడు రాకుమార్తెను వదిలి వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకున్న తరువాత నువ్వు అక్కడి నుంచి లేవాలి. అంతవరకు కదలకుండా మాట్లాడకుండా ఆ పెట్టెలోనే ఉండాలి. మరుసటి రోజు కోడి కూసేటప్పటికి నీకు బేతాళుడి భయం ఉండదు. వెళ్ళి కాపలాకాయి అంటూ ఆ ముని కైరబుడి చేతిలో విభూది పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కైరబుడికి లేని ధైర్యం వచ్చింది. హాయిగా పాటలు పాడుకుంటూ శ్మశానమంతా తిరిగి అర్ధరాత్రి అయ్యేటప్పటికీ మంటపం మీదకి వెళ్ళి శవం ఉన్న పెట్టె పక్కనే పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ పెట్టె మూత తెరుచుకుంది. రాకుమార్తె తుఫాను వేగంతో పెట్టె నుంచి బయటికి వచ్చి కాపలావాడి కోసం అంతటా వెతకసాగింది. మామూలుగా ఎంతో సౌమ్యంగా ఉండే ఆమె ముఖం భయంకరంగా ఉంది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. కైరబుడు తాను దాగి ఉన్న చోటు నుంచి ఒక్క ఉదుటన లేచి తన చేతిలో ఉన్న విభూతిని పెట్టెలో చల్లి వెంటనే ఆ పెట్టెలో పడుకున్నాడు. రాకుమార్తె రంకెలు వేస్తూ శ్మశానమంతా ఆకలి ఆకలి అంటూ కేక పెట్టింది. ఎక్కడున్నావురా, బయటకురా, నిన్ను నేను పట్టుకోలేనని అనుకుంటున్నావా అంటూ అన్ని చోట్ల వెతికి చివరికి మంటపం దగ్గర ఉన్న పెట్టె వద్దకు వచ్చింది. పెట్టెలో పడుకుని ఉన్న కైరబుణ్ణి చూసి, ఓహో ఇక్కడున్నావా, బయటకిరా, ఇది నా ఇల్లు అని అంది. ఆమె కంఠం కర్కశంగా ఉంది. కైరబుడు కదలలేదు, మెదలలేదు. రాకుమారిలో ఉన్న బేతాళుడు ఎన్నో ప్రశ్నలు వేసి మాట్లాడించడానికి ప్రయత్నించాడు. అయినా సరే ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు కైరబుడు. కైరబుణ్ణి భయపెట్టాలని చూసింది. బయటకి లాగేదానిలాగా అభినయించింది. అయినా సరే కైరబుడు చలించలేదు. క్రమంగా ఆమె గొంతులోని కరుకుతనం తగ్గసాగింది.
చిన్నగా కళ్ళెత్తి చూశాడు కైరవుడు. నల్లగా ఉండవలసిన ఆమె ముఖం తెల్లగా అయింది. ఆమె మెడ మీద నలుపు రంగు విరుగుతూ ఉండటం అతడికి కనిపించింది. పట్టరాని ఆనందం కలిగింది. అయినప్పటికీ ఎలాగైనా అతన్ని మాట్లాడించాలని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు రాకుమారులోని బేతాళుడు. ఓడిపోతున్న బేతాళుణ్ణి కైరవుడు గమనించాడు. దానితో పాటు ఆమె కంఠస్వరం మధురంగా మారుతూ ఉండడం కూడా గమనించాడు. తొలికోడి కూసేదాకా కళ్ళు మూసుకుని ఆ పెట్టెలోనే పడుకున్నాడు. కోడి కూత వింటూనే కళ్ళు తెరిచిన కైరవుడు ఎదురుగా పాలరాతి బొమ్మలా ఉన్న రాకుమార్తెను చూశాడు. రాకుమార్తె కైరవుడి చెయ్యి పట్టుకుని పైకి లాగుతూ, "నన్ను కాపాడావు, ఇకలే" అని ప్రేమగా అంటుంది. వాళ్ళిద్దరూ మంటపం మెట్లపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రాజభటులు వచ్చారు. కైరవుడు బతికి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అతడి పక్కనే రాకుమార్తె బతికి ఉండటం, ఆమె నలుపు రంగు విరిగి తెలుపుగా మారి ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. రాజు, ఆయన అనుచరులు పొందిన ఆనందానికి హద్దే లేదు. రాజు సభలో కైరవుణ్ణి, "ఇతడు ప్రాణాలతో బతికి వస్తే అర్ధ రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించాను. ఇప్పుడు నా కుమార్తెకు శాప విమోచనాన్ని కలిగించి ప్రాణదానం కూడా చేశాడు. ఇతన్ని ఎలా బహూకరించాలో మీరే చెప్పాలి" అని అడిగాడు. దానికి మంత్రులు, "సామాన్య సైనికుడు అర్ధరాజ్యాన్ని తీసుకుని ఏలడానికి అర్హుడు కాడు. అతడి శక్తికి తగిన బహుమానాన్ని ఇప్పించండి చాలు" అని అంటారు. అయితే చాటు నుంచి అంతా వింటున్న రాకుమార్తె సభలోకి వచ్చి, "మీరు చాలా పొరపడుతున్నారు. నన్ను బేతాళుడి నుంచి కాపాడిన ఇతడి శక్తి మీకన్నా నాకు బాగా తెలుసు. నేను ఇతన్ని పెళ్లాడబోతున్నాను. నన్ను ఇతడికిచ్చి పెళ్లి చేసి రాజ్యమంతా ఇవ్వండి. అదే అతనికి సరైన బహుమానం" అని అంటుంది. రాకుమార్తె అలా నిండు సభలో అనేటప్పటికీ ఎవరికి దానిని విరోధించడానికి ధైర్యం చాలకుండా పోయింది. తన కుమార్తె కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న రాజు కైరవుణ్ణి తన కుమార్తెకు ఇచ్చి వివాహాన్ని జరిపించి రాజాభిషేకం కూడా చేశాడు. బేతాళుడు కథ చెప్పి, "రాజా, రాకుమార్తె తన స్థాయిని మర్చిపోయి ఒక సామాన్య సైనికుణ్ణి ఎలా ప్రేమించింది? తనను బేతాళుడి నుంచి కాపాడాడు అన్న కృతజ్ఞతతోనా, లేక అతని ధైర్యానికి మెచ్చుకున్నా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది" అంటాడు. దానికి విక్రమార్కుడు, "రాకుమార్తెకు కైరవుడి ధైర్యం చూసి ఆనందం కలిగి ఉండవచ్చు. తనని కాపాడాడని కృతజ్ఞత కూడా ఉండవచ్చు. కానీ ఆమె అతన్ని ప్రేమించడానికి వేరొక కారణం ఉంది. రాజకుమార్తెగానే ఉన్నట్లయితే ఆమెకు కైరవుణ్ణి ప్రేమించాలన్న ఆలోచన కలిగి ఉండేది కాదేమో. కాని ఆమె రాకుమార్తెగా చనిపోయి తిరిగి పునర్జన్మను ఎత్తింది. ఈ కొత్త జన్మలో ఆమెకు ఆప్తుడు కైరవుడు. జన్మతో ఏర్పడే సంబంధాలను ఎవరూ విమర్శించరు. తల్లిదండ్రులను పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారు. దీనికి చక్కని ఉదాహరణ రాజే. లేక లేక కలిగిన కుమార్తె కారు నలుపైన ఆయన ఆమోదించి ఆమె కోసం ఎంతో తాపత్రయపడ్డాడు. అలాగే రాకుమార్తె కూడా పునర్జన్మ ద్వారా లభించిన కైరవుణ్ణి ఆమోదించింది. ఆమె యుక్త వయస్కురాలు కాబట్టి ఆమెకు అతనిపై కలిగిన మమకారం ప్రేమగా రూపొందింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.